ఎవడైతే విరాట్ కోహ్లీ స్లోగా ఆడుతున్నాడు అని అంటాడో వాడు మాత్రం ఈ వీడియో చూడండి. మిగతా వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేసుకున్నా పర్లేదు. ఇవాళ విరాట్ కోహ్లీ 13 balls 28 కొట్టాడు. 220 స్ట్రైక్ తో ఆడాడు. వాడు వికెట్ పడ్డామంటే ఏమైంది? టీం మొత్తం క్లాప్స్ అయిపోయింది. ఫస్ట్ టైం ఆర్సీబీ ఐపీఎల్ ఆల్అౌట్ అయింది. అదే విరాట్ కోహ్లీ 140 స్ట్రైక్ తో 35 balls 50 కొట్టి ఒక ఎండ్ ఆగుంటే ఇంకేంటి ప్లేయర్ హిట్టింగ్ వెళ్ళేవాడు. టీం చాలా మంచి చోట్ల వచ్చేది. నేను బేసిక్ ఏం చెప్తున్నా అంటే రోల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ టీమ్ కి యాంకరింగ్ అంటున్నా అనేసి స్ట్రైక్ తక్కువేం లేదు. ఈ సీజన్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ 165, చాలా మంది స్ట్రైక్ తో ఆడుతున్నాడు. అండ్ మ్యాచ్కి వచ్చేస్తే నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్ కృణాల్ పాండే బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదు అంటే వాడు బౌలింగ్ ఇచ్చుంటే మ్యాచ్ గెలుస్తారని కాదు, మ్యాచ్ ఇంకొంచెం ముందుకెళ్ళేది. వాడు మంచి ఎకనమీతో బౌలింగ్ వేస్తాడు, గట్టి బౌన్సులు గుద్దేవాడు, భలే ఉండేది మ్యాచ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఆర్సీబీకి ఇలాంటి మ్యాచెస్ పడాలబ్బా. ఇలాంటి మ్యాచెస్ పడితేనే వాళ్ళ లూప్ హోల్స్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడ వర్కౌట్ చేయాలో అర్థమైంది. అదే ఇలాంటి మ్యాచెస్ ప్లే ఆఫ్స్ లో పడ్డాయి అనుకో చాలా పెద్ద సమస్య అయిపోయింది. అండ్ ఆర్సీబీ కనుక వాళ్ళ ఒక 20 runs ఎక్కువ కొట్టుంటే చాలా మంచి బ్యాట్లు అయ్యేది. ఆ 25 కొట్టాల్సింది ఎవరు? జితేష్ శర్మ. అసలు ఆ ప్లేయర్కి ఏమైందో ఈ సీజన్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. అండ్ బౌలింగ్ లో భూవి ఎక్సలెంట్ స్పెల్, టాప్ 3 తీస్తాడు యాజ్ యూజువల్. జీటీ టార్గెట్ 156. జీటీ విల్ ఎంజాయ్ ఇలాంటి టార్గెట్స్ ఇస్తే. అండ్ గిల్ ఎక్సలెంట్ గా ఆడాడు, 18 balls 43 కొట్టాడు. నాకు క్లాస్ ప్లేయర్స్ కానీ ఎక్కువ స్ట్రైకర్ తో ఆడితే చూడటానికి భలే ఉండిద్ది, చాలా మంచి షాట్స్ ఆడతాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హోల్డర్ ఈ టీమ్ కి చాలా బాగా యూజ్ అవుతున్నాడు, బ్యాటింగ్ బౌలింగ్ కాకుండా ఫీల్డింగ్ లో కూడా. అండ్ ఫీల్డింగ్ అంటే గుర్తొచ్చింది, ఇవాళ హోల్డర్ తీసుకున్న క్యాచ్ అవుటే, బాల్ ఫుల్ వాడి కంట్రోల్లో ఉన్నప్పుడే కింద టచ్ అయింది. ఇవాళ ఆర్సీబీ ఓడిపోవడంతో టేబుల్ ఇంకా ఓపెన్ అయింది. ఎంతకు ఆర్సీబీ మీరు ఏ ప్లేస్ లో ఫినిష్ అయితే అనుకుంటున్నారు?